తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీ ఎండీసీ పబ్లిక్ స్కూల్లో స్థానిక నిర్వాసితులకు కార్మికుల పిల్లలకు సీట్లు కేటాయించకపోవడంపై వైసీపీ రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు డిఆర్యూసీసీ సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2018లో స్కూల్ ప్రారంభించినప్పుడు స్థానిక డేంజర్ జోన్ పరిధిలో గ్రామాల పిల్లలకు ఏపీ ఎండీసీ కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్ల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇప్పుడు సీట్లు ఇవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని ఏపీ ఎండీసీ స్కూల్లో స్థానికులకు సిబిఎస్ఈ సిలబస్ తో పాటుగా ఉచిత విద్యా పుస్తకాలు, యూనిఫామ్, షూస్ అందిస్తున్నారని, కానీ మంగంపేటలో మాత్రం సాధారణ సిలబస్ పెట్టి లైబ్రరీ సౌకర్యం కూడా సరిగా కల్పించకుండా నాణ్యత లేని విద్యను అందిస్తున్నారని మండిపడ్డారు. మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన నాతోటి సోదరులందరికీ ముఖ్యంగా ఈరోజు తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామ పంచాయతీ రీహాబిలిటేషన్ గ్రామాలైనటువంటి మంగంపేట సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మంగంపేట అంటే ప్రపంచంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి పంచాయతీ, ఒక విలేజ్. గతంలో మంగంపేటలో దాదాపు 1500 ఎకరాల భూములైతేనేమి, ఇల్లులైతేనేమి, మాకున్నటువంటి సర్వ ఆస్తులు మొత్తం ఏపీఎండీసీ యాజమాన్యం అభివృద్ధి కోసం, ఏపీఎండీసీ యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా మేము కూడా కొన్ని వేల మందికి జీవనోపాధి ఉండాలనే ఉద్దేశంతో మా ఆస్తులు కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు ఏపీఎండీసీ ఎండీతో మాకు డేంజర్ జోన్లో ప్రకటించేటప్పుడు చెప్పిన మాకు ఇక్కడ హాస్పిటలు, స్కూలు మరియు కొన్ని మౌలిక వసతులు కావాలని చెప్తే ఆ రోజు ఏపీఎండీసీ వారు సిఎస్ఆర్ పాలసీ కింద ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సిఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన పబ్లిక్ స్కూల్లో గత 2017లో నిర్మించినటువంటి స్కూలు 2018 అడ్మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 2026 వరకు ఆ రోజు స్థాపించిన స్కూల్ ముఖ్య కారణం ఏమిటంటే స్థానికంగా ఉన్న డేంజర్ జోన్ ప్రజలకి, డేంజర్ జోన్లో ఉన్న గ్రామస్తులకి అడ్మిషన్లు అయితేనేమి, ఫీజు విషయాలు అయితేనేమి వాళ్ళకు తక్కువగా ఖర్చుతో వాళ్ళ విద్య పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఈరోజు చూస్తే ఏపీఎండీసీ స్కూల్లో మేము గతంలో కూడా జిల్లా కలెక్టర్ వారికి, ఆర్జేడీ వారికి కూడా రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా, ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్లో పెత్తందారులు ఎక్కువయ్యారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మేమేం చెప్పామంటే స్కూల్ ఫీజులు అయితేనేమి, వ్యాన్ ఫీజులు అయితేనేమి, బుక్స్ అయితేనేమి చాలా ప్రైవేట్ స్కూల్స్ కన్నా చాలా తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పడం కూడా మేము చెప్పడం జరిగింది. అదే భాగంగా చాలా తక్కువ రేటు కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు చూస్తే ఎక్సెల్ సిలబస్ అనే పేరుతో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు దాదాపు వేలకు వేలు బుక్స్ మీద రాబడుతున్నారు. అంతేకాకుండా స్కూల్ ఫీజులు కూడా బాధనే విపరీతంగా రాబట్టడం కూడా జరుగుతూ ఉంది. అది సిఎస్ఆర్ స్కూలా లేకంటే క్యాష్ స్కూలా ఏపీఎండీసీ సంబంధించింది? మేము ఒకటే అడుగుతున్నాం ఏపీఎండీసీ యాజమాన్యాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మీరు కూటమి ప్రభుత్వం ఏపీఎండీసీ స్కూల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి మీరు ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నియోజకవర్గ ప్రజలైతే మంగంపేట ప్రజలు కూడా మేము ఒకటే అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని, ఏపీఎండీసీ యాజమాన్యాన్ని, అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి స్కూల్ సీట్లు ఏమైనాయి, మాకు ఎందుకు ఇవ్వడం లేదు స్థానికులకి, మీరు మాకు ఇవ్వకూడదని ఏమైనా చెప్పారా? అంటే గతంలో ఇస్తున్న సీట్లు ఏమైనాయి? ఒక పక్క డేంజర్ జోన్ బాధ్యతలు మా స్కూల్ చూసేదానికి అందంగా ఉంది, బాగుందనే ఉద్దేశంతో వాళ్ళ బాధ్యతలు పాపం వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు. మరొక పక్క చేరినటువంటి బాధ్యతలు చూస్తే వేలకు వేల ఫీజులు, వేలకు వేల బుక్స్ పేరుతో రాబడతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా అదే విధంగా ఏపీఎండీసీలో సిఎస్ఆర్ పాలసీ కింద కాకుండా ఏపీఎండీసీ రీహాబిలిటేషన్ సెంటర్ కింద మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో సులేరియా అనే గ్రామంలో స్కూల్ ఒకటి నిర్మించడం జరిగింది. లోకల్గా ఇల్లులు, భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి బుక్స్ ఫ్రీ, డ్రెస్ ఫ్రీ, షూ ఫ్రీ, వాళ్ళకు ఫీజు ఫ్రీ. సిబిఎస్ఈ సిలబస్ ఏడు చెప్తుంది ఏందయ్యా? స్టేట్ సిలబస్ మంగంపేటలో. అంటే మా ఆత్మకు మేమంత తక్కువైన వాళ్ళమా? ఇన్ని కోట్ల రూపాయలు భూములు, ఆస్తులు, కార్పొరేషన్ అభివృద్ధి కోసం తోడ్పడబడినాం. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఒక పెద్ద ఎత్తున ఏపీఎండీసీ యాజమాన్యం ఎదురు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంది. ఎందుకంటే మాకు చాలా
ఈ చాలా విధంగా మేము నష్టపోతున్నాం. మేము భూములు ఇల్లు నుంచి కూడా ఈరోజు మధ్యప్రదేశ్లో అంత ముద్దుగా ఉందా, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో అంత ఇదిగా ఉందా? మహారాష్ట్రలో జిల్లా కలెక్టర్ వారు ఒకటే చెప్పారంట, సిబిఎస్ఈ సిలబస్ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉచిత సిలబస్, ఉచిత బుక్స్, ఉచిత సంబంధించినట్టు అన్ని ఇవ్వమని చెప్పారంట. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కి మేము లెటర్ ఇచ్చినా కూడా కనీసం దాని మీద ఎంక్వైరీ చేసి ఏం జరుగుతున్నది ఆ స్కూల్లో తెలుసుకునేటువంటి ఇదిలో కూడా లేదంటే మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, డైన్ జోన్ ప్రజల పక్షాన పోరాడతాం, డైన్ జోన్ ప్రజల పక్షాన ఎక్కడ పోయే సీట్లు తెలుస్తాం. అంతేకాకుండా ప్రతి ఒక్క అంశం మీద మేము ఖచ్చితంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ వారికి ఇచ్చాం, ఆర్జేడీ గారికి ఇచ్చాం, డిఈ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎంఈఓ గారికి కూడా ఇచ్చాం. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ బాధ్యత దీని మీద అని చెప్పి మేము గట్టిగా తెలియజేసుకుంటూ డైన్ జోన్ బాధ్యతలు కూడా వారి బాధలు కూడా మాకు చెప్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ ఉద్దేశం చెప్తూ ఈరోజు సులేరియాలు ఏ విధంగా ఉచిత విద్య ఏ విధంగా పెట్టారో, ఉచితంగా ఏ విధంగా ఇస్తున్నారో సిబిఎస్ సిలబస్తో అదే స్టాండర్డ్స్ మంగంపేట ఏపీ స్కూల్ జరగాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ బాధ్యుల యొక్క వివరాలు మీరు వినవలసిందిగా మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాం.